మీరందరూ కృతజ్ఞతలు తెలుపాల్సిన ఆవశ్యకత కంటే ఇంకా మనం తెలియజేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 500 రూపాయలకి సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా, యువతకు ఉద్యోగ అవకాశాలు. ఈ మధ్య కాలంలోనే 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజా కళయాత్రకు మీరందరూ సహకారం ఉండాల్సిందిగా ప్రజలందరినీ వేడుకుంటూ ఇప్పుడు సంక్షేమ పథకాలపైన మా కళాకారుల ఒక పాట. అమ్మ తెలంగాణ కొత్త పొత్తు ఒడిసెనే పల్లెలందుడిసెని పేదల సర్కారు లేదు తెలుగు తీరనే బాధలందుడునే. అమ్మ తెలంగాణ కొత్త పొత్తు ఒడిసెనే పల్లెలందుడిసెని పేదల సర్కారు లేదు తెలుగు తీరనే బాధలందుడునే. ఆనందంగా పథకాలన్నా ఆ ఉద్దేశమే ఆరోగ్యారంటీలన్నా, ఆ ఉద్దేశమే ఆరోగ్యారంటీలన్నా, ఆ ఉద్దేశమే ఆరోగ్యారంటీలన్నా. మహిళా ఎదగాలన్నా సర్కారు సంకల్పం నిలవేయమ్మా, సర్కారు సంకల్పం నిలవేయమ్మా, సర్కారు సంకల్పం నిలవేయమ్మా. అందున వచ్చెనో మహాలక్ష్మి పథకము, పల్లె ప్రతి ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చెను. అందున వచ్చెనో మహాలక్ష్మి పథకము, పల్లె ప్రతి ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చెను. పల్లె పచ్చ పాలన హృదయాలను తెలిసే నేలనా. తెలంగాణ కొత్త పొత్తు పల్లెలన్నీ మురిసెనే ప్రజల సర్కారు లేదు తెలుగు తీరనే బాధలన్నీ తీరునే. తెలంగాణ కొత్త పొత్తు పల్లెలన్నీ మురిసెనే ప్రజల సర్కారు లేదు తెలుగు తీరనే బాధలన్నీ తీరునే. పేదలకు తోడు నిలువగా మరిచిపోక జనం మనసు నిండగలువగా, మరిచిపోక జనం